हरे कृष्ण माता दंडवत प्रणाम। Hare Krishna Mataji and Prabhuji, Sandvat Pranam. Please accept my humble obeisances. Thank you so much for joining our morning Japa session. So, మనం జపా సెషన్లో భాగంగా భగవద్గీతలోని కంటిన్యూస్గా 700 శ్లోకాస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. సో వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రీచ్ టిల్ 11th చాప్టర్ 11వ అధ్యాయం వరకు కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇవాళ మనం కంటిన్యూషన్ నిన్నటి వరకు ఏ శ్లోకాస్ అయితే డిస్కస్ చేసామో వాటి కంటిన్యూషన్ అనేది ఇవాళ క్లాస్లో చూద్దాము. సో బిఫోర్ దట్ మనం మంగళాచరణ చేసి స్టార్ట్ చేద్దాం క్లాస్ అనేది. ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते. तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौर भक्त वृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृन्द. जय जय श्री चैतन्य जय नित्यानंद जय द्वैत चंद्र जय गौरभक्तवृन्द. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. ॐ नमो भगवते वासुदेवाय. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. श्री श्री राधा मदन मोहन जी की जय. श्री श्री गौर निताई की जय. श्री श्री जगन्नाथ बलदेव सुभद्रा मैया की जय. जगत गुरु पतित पावन श्रील प्रभुपाद की जय. श्रील गुरुदेव की जय. अनंत कोटि वैष्णव वृंद की जय. समावित गौर भक्त वृंद की जय. कलयुग पावन हरिनाम संकीर्तन की जय. श्रीमद् भगवद गीता की जय. निताई गौर प्रेमानंदे हरि हरि बोल. नमस्कार, धन्यवाद, प्रणाम माताजी. ధనుత్ ప్రణామ మాతాజీ. హరే కృష్ణ. నిన్న క్లాస్లో ఎన్ని శ్లోకాస్ డిస్కస్ చేశారు మాతాజీ? 2 మాతాజీ. 34 శ్లోకం వరకు అయిపోయింది మాతాజీ. 34. 1134. ఓకే.
వాయిస్ ఎవరైనా చెప్పండి. చిన్నగా వస్తుంది మాతాజీ, వినిపించండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఇంకా చిన్నగానే. అందరికీ అలానే ఉందా? మాకు బాగానే ఉంది. మాతాజీ వినిపిస్తుంది క్లియర్ గా. ఓకే. యాక్చువల్గా నా వైపు ఇంకేమీ కంట్రోల్ లేదు మాతాజీ. మైక్ చాలా దగ్గరగా కూడా పెట్టుకున్నాను నేను. బాగానే వస్తుంది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఫైన్. సో 11:33:34లో ఏం డిస్కస్ చేశారు చెప్పగలరా ఎవరైనా? మాతాజీ భగవంతుడు అర్జునుడికి చెప్తున్నారు, ఉమ్, "ఉమ్, అందరూ నాచే చంపబడ్డారు, నువ్వు ఉమ్, నిమిత్తం మాత్రమే, నువ్వు నువ్వు నా సాధనం మాత్రమే, ఇది నా ఉమ్, సంకల్పము, ఉమ్, వాళ్ళు నాతో చంపబడ్డారు అని కరెక్ట్. భగవంతుడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు ఉమ్, వీళ్ళందరూ నా ఉమ్, చేత ఎప్పుడైతే ద్రౌపది దేవికి వస్త్రాభరణం జరిగిందో అప్పుడే వాళ్ళు నా చేత చెప్పబడ్డారు. నువ్వు కేవలం నిమిత్త మాత్రమే, నువ్వు ధైర్యపడకుండా సవ్యసాచివి కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి, నీ వల్ల ఉమ్, ఏముండదు, తప్పు అనేది అన్ని నేను చూసుకుంటాను ఉమ్, అని చెప్పని చెప్పి. కరెక్ట్ కరెక్ట్. ఎస్, పావని మాతాజీ మీరు కూడా చెప్పాలనుకుంటున్నారు. మాతాజీ హరే కృష్ణ మాతాజీ నమస్తే. హరే కృష్ణ ఇందులో తల్లి. యాక్చువల్ గా కృష్ణ 3 విషయాలు చెప్తారు. నువ్వు ఎలా అయితే భ్రాంతిమయం చెంది కుప్పగూడ పడిపోయావో, లెగిసి నీ కర్తవ్యం చేయము, ఉమ్, చేసి ఆ, అనంతమైన యశస్సును సంపాదించి రాజ్యాన్ని వేలుము. ఎందుకు అంటే ఇదంతా కూడా ఏదైతే నీ కర్మ ఉందో అది చెయ్యి. ఆ కర్మ ఎలా చేస్తున్నావు, ఎలా జరుగుతుంది, ఏమవుతుంది అనేది మొత్తం అంతా చూసుకునేది నేనే కాబట్టి ఉమ్, కర్మరాహిత్యమే అవుతుంది అని చెప్పి చెప్తారు. ఇంకా హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఎస్ ప్రభుజీ చెప్పండి. జనపల్లి రామచంద్రదాస్. మాతాజీ అండ్ 33వ శ్లోకంలో పావని మాతాజీ చెప్పినట్టుగా అదే 3 విషయాల గురించి చెప్తారు. యుద్ధంకి నువ్వు సన్నద్ధమవు, యుద్ధం చెయ్యు, ఆ కీర్తి అంతా నువ్వు తీసుకో, యుద్ధం చేసేటప్పుడు వచ్చిన ప్రతిఫలం కీర్తి నువ్వు తీసుకొని 1వ పాయింట్ మాతాజీ. అలాగే ఈ రాజ్యమంతా బాగా నువ్వు విజయం సాధించిన తర్వాత ఈ మొత్తం సామ్రాజ్యం అంతా నువ్వు అనుభవించు. ఈ యుద్ధం ఏంటంటే కేవలం నువ్వు నిమిత్త మాత్రుడివే. ఆల్రెడీ అందరినీ, ద్రోణుడిని, తర్వాత కర్ణుడిని, వీరందరూ నేనే అవన్నీ కాలోస్మిగా నేనే అందరినీ చంపేశాను, నీవు నిమిత్త మాత్రుడివే, నీవు యుద్ధంకి సన్నద్ధం కమ్మని కృష్ణుడు భగవాన్ ఏంటంటే అర్జునుడు చెప్తారు మాతాజీ. కరెక్ట్. ఓకే. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, కృష్ణ అర్జునకి చెప్పారు యుద్ధం గురించి, భగవద్గీత చెప్తూ మధ్యలో ఈ డిస్కషన్ వచ్చింది. మరి భగవద్గీత వింటూ మనం ఏం అర్థం చేసుకోవచ్చు? అన్ని కృష్ణ అర్జున భగవంతుడే, ఈ సంవాదం. అన్ని భగవంతుడే చూసుకుంటాడు, మనదేమీ లేదు. మనం ఊరికి చేసేంత వరకు మనం చేసే వాళ్ళకే నిమిత్త మాత్రమే, మనము అన్ని భగవంతుడే చూసుకుంటాడు అని. ఓకే. ఇంకెవరైనా చెప్పగలరా? మన కర్మ మనం చేయాలి, మన కర్మ మనం చేయాలి మాతాజీ. చేయాలి అని చెప్పేసి. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో మీరు చెప్పేవన్నీ కరెక్టే. ఒకటేంటి అంటే, మనకంటూ ఏదన్నా ఉన్నది, మనమంటూ చేయగలిగింది ఏదన్నా ఉన్నది అంటే, ఒకటేంటి అంటే భక్తి. చెయ్యాలి అనే కోరిక అనమాట. ఓకేనా? సో చెయ్యాలి అనే కోరిక అంటే ఇప్పుడు భగవత్ సేవ గాని ఏదైనా తీసుకోండి. చాలా సార్లు మనకేమనిపిస్తుందంటే నేనే చేసేవాడిని, నేనే చేసేదాన్ని అన్న ఫీలింగ్ వచ్చేస్తది. ఇక్కడ కృష్ణ, అర్జున క్లియర్‌గా చూపించారనమాట. నువ్వే యుద్ధం చేస్తున్నావు అని చెప్పి నువ్వు వర్రీ అవుతున్నావు కదా! యుద్ధం నువ్వు కాదు చేసేది. ఆల్రెడీ నేనంతా జరిపించేసేసాను. కేవలం నువ్వు ఈ పని చేయడం వల్ల నీకు క్రెడిట్ ఇవ్వడం కోసం నిన్ను నేను ఇందులో ఒక పనిముట్టు కమ్మని చెప్తున్నాను అని కృష్ణ చెప్తున్నారనమాట. సో ఇది మన జీవితంలో మనం అన్వయించుకుంటే ఏమవుతుంది అంటే, మనం ఏదైనా సేవ చేస్తున్నా, ఏదైనా కర్మ చేస్తున్నా, ఏదైనా కార్యం చేస్తున్నా కూడా నేనే చేసేవాడిని, నా వల్లనే ఇంత సక్సెస్ వచ్చింది, నా వల్లనే ఇది ఇలా మంచిగా జరిగింది అనుకోవడం అనేది పెద్ద ఫూలిష్‌నెస్ అనమాట. సో చెయ్యాలి అనే కోరిక మన దగ్గరుంది. భగవంతుడు దానికి గ్రాంట్ చేసి భగవంతుడు వెనక దాన్ని నడిపిస్తున్నారు కాబట్టే మనం చేయగలుగుతున్నాం అనమాట. సో సేవ చేస్తున్నప్పుడు కూడా మనకి భావన ఉండాలి. చేసేవాళ్ళం మనం కాదు. భగవంతుడే శక్తినిచ్చాడు, భగవంతుడే బుద్ధినిచ్చాడు, భగవంతుడే ఆ చేయగలిగే అంత కృపని మనకిచ్చారు కాబట్టి మనం చేయగలుగుతున్నాం. ఒకటి మనకు ఉండాల్సింది ఏంటి అంటే చెయ్యాలి అనే సంకల్పం అనమాట. ఎగ్జాక్ట్లీ, ఆ కోరిక ఉండాలి మనకి. అర్జునకి ఇప్పటిదాకా కోరిక ఉన్నదా చెప్పండి?
లేదు మాతాజీ. లేదు లేదు. మాతాజీ. బేసిక్‌గా అర్జునకి కన్‌ఫ్యూజన్ ఉందన్నమాట. చెయ్యాలా వద్దా? చెయ్యాలా వద్దా? అని. సో, భగవద్గీత ఆ కన్‌ఫ్యూజన్ నుండి మనకి క్లారిటీ వైపు తీసుకెళ్తుందన్నమాట. మనం గూడా అదే గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడి యొక్క కృప వల్లనే మనం అన్నీ చేయగలుగుతున్నాం. ఆఫ్‌కోర్స్ మనం గూడా వన్ ఆఫ్ ద డూవర్స్ అంటారు. సో, ప్రకృతి, భగవంతుడు వీళ్ళందరూ కూడా డూవర్స్. మనం కూడా వన్ ఆఫ్ ద డూవర్స్. ఆ కోరిక కోరుకుంటున్నాం కదా! మన స్వేచ్ఛాశక్తిని వినియోగించి నేను ఇది చెయ్యాలి అని చెప్పి మనం అది కోరుకోవడం కూడా మన వంతు భాగమనమాట. అదే మన చేతిలో ఉంటుంది. మిగిలిందంతా భగవంతుడే నడిపిస్తూ ఉంటారనమాట. ఓకేనా? సో, మనం కూడా భగవంతుని ప్లాన్‌లో ఒక నిమిత్త మాత్రంగా ఒక భాగమయ్యాము అంటే, భగవంతుడు ఫైనల్‌గా మనకేమివ్వాలనుకుంటారు చెప్పండి? అర్జునకేమిస్తున్నారు యుద్ధమంతా అయ్యాక? ముక్తిని. కీర్తి. యాక్చువల్‌గా ముక్తి అని కాదు, కీర్తి. ఓకే. కీర్తి. సో, యశస్సు ఇచ్చేస్తున్నారనమాట. సో, ఇంత గొప్ప యుద్ధం చేశాడు అర్జున అనే గొప్పతనం, ఆ పేరుని ఇస్తున్నారనమాట. కీర్తి. బేసిక్‌గా ఆ పేరు ఇవ్వడం కోసమే కృష్ణ అర్జునని ఈ యుద్ధంలో భాగం అంటే నేను ఆల్రెడీ చంపేసాను. మరి ఆ పేరంతా కృష్ణనే తీసుకోవచ్చు కదా! కానీ కృష్ణకి తనకి తాను ఆ ఖ్యాతిని గడించడం కంటే కూడా తన భక్తులకి ఆ పేరునివ్వడంలో భగవంతుడు సంతోషిస్తూ ఉంటారనమాట. సో, మన జీవితంలో కూడా అంతే. మనం ఏదన్నా సేవ చేసినప్పుడు మనల్ని మెచ్చుకుంటున్నారు అంటే, మనమేదో గొప్పగా చేశామని కాదు. భగవంతుడు ఆ కీర్తిని మనకి ఇవ్వాలి అనుకోని మన ద్వారా ఆ సేవని చేయించారు కాబట్టే మనకదిస్తున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి మనం. అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? చాలా బాగా ఓకే అర్థమైంది. మాతాజీ. పాయింట్. యెస్. సో, మనం అది గుర్తుపెట్టుకోవాలనమాట. భగవంతుడు ఎప్పుడు తాపత్రయపడుతూ ఉంటారనమాట. నా భక్తుల యశస్సు పెరుగుతూ ఉండాలి. ఎందుకు అంటే, నువ్వు నా కోసం ఈ సేవ చేయాలనుకుంటున్నావు కదా! నా ఆనందం కోసం చేయాలనుకుంటున్నావు. నేను చెప్పానని చేయాలనుకుంటున్నావు కదా! సో, నేను చెప్పాలని నువ్వు చేయాలనుకుంటున్నావు కాబట్టి, నీ పేరు ప్రతిష్టలు పెంచాలి, నీ ఐశ్వర్యం పెంచాలి, నీ గొప్పతనం పెంచాలి అని చెప్పి నేను తపన పడుతూ ఉంటాను అని భగవంతుడు ఈ సందర్భం ద్వారా మనకి సూచిస్తూ ఉన్నారనమాట. అర్జునకి అండ్ కృష్ణకి మధ్య జరిగిన ఈ సంవాదం ద్వారా మనము ఆ విషయం తెలుసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళిపోదాం. సో 11:34 దాకా అయింది కాబట్టి 11:35. సో మొత్తం అర్జునుడికి అండ్ కృష్ణుడికి మధ్య జరిగిన సంవాదం అనేది మనకి సంజయ వింటూ ధృతరాష్ట్రునికి చెప్తూ ఉన్నారు. సో ఆ సంవాదం అంతా వింటూ ఇప్పుడు సంజయుడు పలుకుతున్నాడు అనమాట. సో ఏమంటున్నారో చూద్దాం. సంజయ ఉవాచ సంజయ ఏతచ్చుత్వా వచనం కేశవస్య వచనం కేశవస్య ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గతం భీతః ప్రణమ్య కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య సంజయ ఉవాచ ఏతచ్చుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య
సంజయ సంజయ ఉవాచ ఉవాచ శ్రుత్వా వచనం వచనం కేశవం కేశవస్య పుత్రాంజలిర్వేపమాన నమస్కృత్వా భూయ నమస్కృత్వా భూయ ఏవాహ భూయ కృష్ణం ఏవాహ కృష్ణం సగదం ప్రణమ్య. గీత ప్రణమ్య. భీతः ప్రణమ్యః. Correct. Yes. ఉషా మాతాజీ శ్లోక చదువుతారు ఒకసారి. చదువుతాను మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సంజయ ఉవాచ ఏతత్ శ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమానః కిరీటీ నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం సగద్గదం భీతః ప్రణమ్య. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణ థ్యాంక్ యూ. సరోజ మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ దండవత్వన. అనువాదము. సంజయుడు ధృతరాష్ట్రంతో ఇట్లు పలికిన, ఓ రాజా, దేవాది దేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకుళిత హస్తుడై మరలా అతనికి ప్రణామములు నర్పించెను. భీతిని కూడిన వాడై అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణుతో ఇట్లు పలికిన. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కిషన్ ప్రభుజీ భాష్యం చదువుతారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇదివరకే వివరింపబడినట్టు దేవాది దేవుని విశ్వరూపముచే సృష్టింపబడిన సంఘటనల కారణముగా అర్జునుడు ఆశ్చర్యముతో విభ్రాంతుడై శ్రీకృష్ణుడికి గౌరవపూర్వక ప్రణామములను తిరిగి అర్పింపసాగాను. అతడు మిత్రుని వలె కాకుండా ఆశ్చర్యచకితుడైన భక్తుడిగా గద్గద స్వరంతో ఇట్లు ప్రార్థింపసాగాను. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇక్కడ మొత్తం మన సంవాదం జరుగుతున్నప్పుడు సంజయుడు పలుకుతున్నాడు అనమాట. సో సంజయుడు పలుకుతూ ఎట్లా అయితే వారు భగవంతుడు విశ్వరూప దర్శనం అనేది చూపించి దాన్ని చూసిన తర్వాత అర్జునుడికి చెప్తున్నారు, జస్ట్ నువ్వు ఒక పనిముట్టు, ఒక జస్ట్ నిమిత్త మాత్ర భవ్య సాక్షి, జస్ట్ బి అన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పి చెప్తున్నారు కృష్ణ. అండ్ అందరినీ కూడా ఆల్రెడీ చంపేశాను అని చెప్పి భగవంతుడిదంతా చూపించారు తన విశ్వరూపంలో అని చెప్పి చెప్తూ సంజయుడు చెప్తున్నాడు అనమాట. సో ఇటువంటి రూపం చూసాక అర్జునుడు ఎంతో భయంతో కూడిన వాడై, భీతిని కూడిన వాడే గద్గద స్వరంతో పలుకుతూ ఉన్నాడు ఈ విధంగా అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో అండ్ ఇంకేమంటున్నారంటే మరలా ఆయన ప్రణామాలు అనేవి అర్పిస్తూ ఉన్నారు అని అంటారు. సో అర్జునుడికి కృష్ణుడిని ఒక స్నేహితుడిగా మాత్రమే చూడడం తెలుసు అనమాట. ఇప్పటి వరకు స్నేహితుడిగా చూశాడు. 2.7 శ్లోకాలు ఒక గురువుగా యాక్సెప్ట్ చేశారు. కానీ ఒక వ్యక్తి ఇట్లా ఇంత మొత్తం విశ్వమంతా వ్యాప్తి చెంది అన్ని తలలు, అన్ని చేతులు, అన్ని కాళ్ళు, అన్ని నోట్ల నుండి పొగలు, మన నిప్పు ప్రజ్వలిస్తూ ఉండేటువంటి భీకర స్వరూపం అనేది చూడడం అనేది అర్జునకి చాలా అంటే చాలా కొత్త అనమాట, కృష్ణని ఈ విధంగా చూడడం అనేది. సో అది చూసేసరికి అర్జునకి అసలు బ్యాలెన్స్ తప్పిపోయింది అనమాట. ఏంటిది, ఏం చూస్తున్నాను, నాకు ఏం అర్థం కావడం లేదు అని చెప్పి భయంతో మళ్ళీ ప్రణామం అనేది చేస్తూ ఇట్లా పలుకుతున్నాడు అని చెప్పి చెప్తున్నారనమాట సంజయ. ఏమంటున్నారో చూద్దాము ఇప్పుడు. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్య జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ. జగత్ ప్రహృష్యత్యనురజ్యతే చ. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి. సర్వే సమస్యంతి చ సిద్ధ సంఘాః. సర్వే సమస్యంతి చ సిద్ధ సంజ్ఞాః. అర్జున ఉవాచ
స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ. స్థానే స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యను రజ్యతే చ. రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమస్త్యంతి చ సిద్ధసంజ్ఞాః. రక్షాంసి భీతాని ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంజ్ఞాః. అర్జున ఉవాచ స్థానే ఋషికేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే సమస్యంతి చ సిద్ధసంజ్ఞాః. మాతాజీ అది అర్జున ఉవాచ ఏంటి స్థానే మాతాజీ చెప్పండి. ఋషికేశ అది నమస్యంతి మాతాజీ. అవునా, ఒక్క నిమిషం ఆగండి, ఇక్కడ ఏం తప్పు పడిందా? తప్పు పడింది మాతాజీ. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఓకే మాతాజీ. 36 కదా, ఒక్కోసారి కొన్ని మిస్టేక్స్ పడుతుంటాయి ఇందులో. స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంజ్ఞాః. ఓకే, సిద్ధసంఘాః, అదే సిద్ధసంఘాః. ఓకే ఫైన్, ఒకసారి మళ్ళీ చదువుదాం ఆగండి. అర్జున ఉవాచ స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా, చదవండి. స్థానే వృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ప్రహృష్యత్యనురజ్యతే చ జగత్ప్రహృష్యతే రక్షాంసి భీతాని దిశో ద్రవంతి రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంఘాః. సర్వే నమస్యంతి చ సిద్ధసంజ్ఞాః. ఓకే, అనువాదం చదువుతారా ఎవరైనా? శ్రీలత మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. ట్రాన్స్లేషన్ పర్పస్ బై శిలప్రభుపాదుల వారికి జై. అర్జునుడు పలికెను, ఓ హృషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది. ఈ విధముగా ప్రతి ఒక్కరూ నీ ఎడ ఆసక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు సగౌరవంగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు భయకంపితులై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే జరుగుచున్నది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ చదువుతాము. చదవండి. భాష్యం. కురుక్షేత్ర సంగ్రామ ఫలితమును శ్రీకృష్ణుని ద్వారా వినినంతనే అర్జునుడు జ్ఞాన వికాసమునందెను. కనుకనే పరమభక్తునిగా మరియు మిత్రునిగా అతడు శ్రీకృష్ణునిచే సర్వమును యుక్తముగానే చేయబడిందని పలికెను. శ్రీకృష్ణుడే భక్తులకు పోషకుడు మరియు పరమారాధకుడనియు అతడే దుష్టులను నశింప చేయువాడనియు అర్జునుడు స్పష్టముగా నిర్ధారించుచున్నాడు. భగవానుని కార్యములు సర్వులకు సమాన హితమునే కలిగించును. కురుక్షేత్ర సంగ్రామ సమయమున శ్రీకృష్ణుడు అక్కడ నిలిచియుండుటచే ఊర్ధ్వలోకములందరి దేవతలు, సిద్ధులు, స్వర్గలోకములందరి జ్ఞానులు దానిని వీక్షించుచుండురనియు అర్జునుడు ఎరుగగలిగెను. అర్జునుడు భగవానుని విశ్వరూపమును దర్శించినప్పుడు దేవతలు సంతోషించిరి. కాని రాక్షసులు మరియు నాస్తికులైన ఇతరులు భగవానుని మహిమలను విని సహింపలేకపోయిరి. దేవాదిదేవుని వినాశకర రూపము పట్ల కలిగిన సహజ భయముచే వారు అక్కడి నుండి పారిపోయిరి. శ్రీకృష్ణుడు తన భక్తుల పట్లను మరియు నాస్తికుల పట్లను వ్యవహరించు విధానము అర్జునునిచే ప్రశంసించబడింది. శ్రీకృష్ణుడు ఏది చేసినను అది సర్వులకు హితమునే చేకూర్చునని ఎరుగటచే భక్తులు అన్ని వేళలా భగవానుని కీర్తించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు అర్జున చెప్తున్నారు, ఏమంటున్నారంటే, నీ నామం ఓ ఋషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది. నీ నామం వింటేనే మొత్తం జగత్తంతా కూడా ఆనందమయమైపోతుంది, సంతోషంగా ఉంటున్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ నీ ఎడ ఆసక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు సగౌరవముగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు భయకంపితులై పలు దిక్కుల
పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే జరుగుచున్నది. సో కొన్ని డీటెయిల్స్ ఇక్కడ మనం చూసినట్లయితే, భగవంతునికి ఆసక్తులవ్వడం, భగవన్నామాన్ని వింటూ సంతోషపడడం అనేది కేవలం దైవీ గుణాలు ఉన్నవారే చేయగలుగుతారనమాట. సో మనలో కూడా ఇవాళ భగవన్నామం చెప్తున్నప్పుడు మనకి సంతోషం కలుగుతుందా? కష్టం కలుగుతుందా చెప్పండి? సంతోషం కలుగుతుంది. సంతోషం కలుగుతుందంటే మీరందరూ గొప్పవారు. సో కానీ మనకి ఎంత కాదన్నా కొంచెం కష్టం ఉంటదనమాట. అంటే చెయ్యాలి అని మనకి తెలుసు. బట్ అయినప్పటికీ చేస్తున్నప్పుడు కష్టం అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. యెస్ ఆర్ నో? ఎస్ మాతాజీ. కష్టం అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇది నాకు మంచిది అని చెప్పి మనం వింటున్నాం కాబట్టి మనం చేస్తున్నాము. బట్ అంత రుచి, అంత చెయ్యాలి అనే కోరిక మనకి ఉండదనమాట. ఓకే. చెప్పారు చెయ్యాలి అన్న ఇదిలో మనం ఉంటూ ఉన్నాం. ఎందుకు అంటే ఆ భగవన్నామాన్ని వినినంతనే సంతోషం కలిగే ప్రవృత్తి అనేది అది దైవీ గుణం అనమాట. ఇవాళ మనం భౌతిక జగత్తులో చిక్కుకుపోయి ఉన్నాం కాబట్టి మనలో అంత దైవీ గుణం లేదు కాబట్టి మనం భగవన్నామం చేయడానికి ఫోర్స్ అనేది చేస్తున్నాం. అంటే ఒక చెయ్యాలి అనే ఇది లేకపోయినా కూడా మనం చెయ్యాలి అని వింటున్నాం కాబట్టి బలవంతంగా చేస్తున్నాం. కానీ పోను ఏమవుతుంది అంటే చెయ్యగా భగవన్నామాన్ని వింటూ ఉంటాం కదా! వినే కొద్దీ లోపల అసుర ప్రవృత్తి పోయి మనకి దైవీ గుణాలు పెంపొందుతూ ఉంటాయన్నమాట. అందుకని హరినామం శ్రద్ధగా వినే కొద్దీ నామం చెయ్యాలి అనే కోరిక పెరుగుతూ ఉంటుంది అంటారనమాట. సో ద సీక్రెట్ ఏంటి అంటే సక్సెస్‌ఫుల్ చాంటింగ్‌లో సీక్రెట్ ఏంటి అంటే స్పష్టంగా ఉచ్చరించడం, శ్రద్ధగా వినడం. ఈ 2 జరుగుతూ ఉండాలనమాట. ఎప్పుడైతే ఇవి జరుగుతూ ఉంటాయో లోపల ఆటోమేటిక్‌గా భగవన్నామాన్ని ఇంకా జపించాలి అనే కోరిక అనేది మనకి మొలకెత్తుతుందనమాట. సో ఇవాళ మనం ఇంకా అనర్థ నివృత్తి స్టేజ్‌లో ఉన్నాం కాబట్టి మనకి కొంచెం కష్టం అనేది అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ కష్టాన్ని దాటి ముందుకెళ్ళే కొద్దీ ఎప్పుడైనా ఎలా ఉంటది అంటే ఈ స్టేజ్ అనేది నాకు నచ్చలేదు. నాకు చేయాలనిపించడం లేదు. నా మనసు సపోర్ట్ చేయడం లేదు. అయినప్పటికీ కూడా నేను చెయ్యాలి అని విన్నాను కాబట్టి నేను చేస్తాను. ఇది ఫస్ట్ స్టెప్. అలా చేస్తూ ముందుకెళ్ళే కొద్దీ మెల్లగా నామంలో ఆనందం అనేది మనం రుచి చూస్తూ ఉంటామనమాట. భగవంతుడు ఆ రుచినిస్తారు. సో అలా వచ్చినప్పుడు ఏమైతది అంటే ఆ నామం వినాలి, నామం జపించాలి అనే కోరిక అనేది మనలో మొదలవుతూ ఉంటుందనమాట. సో ఆ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే లోకమంతా కూడా నీ నామం వినినంతనే సంతోషిస్తున్నది. సో ఆ స్టేజ్‌కి మనం కూడా రీచ్ అవుతాం. ఎప్పుడు అంటే ఇనీషియల్‌గా మనకి నచ్చకపోయినా కూడా చెయ్యాలి అనే నియమంగా పెట్టుకొని చేసే కొద్దీ ఆ స్టేజ్‌కి మనం వెళ్తామనమాట. అండ్ ప్రతి ఒక్కరు నీ ఎడ ఆసక్తులగుచున్నారు. సో ఆసక్తులగడం అంటే ఏంటి అంటే మనకి ఏమంటారు అంటే హ్మ్, తెలిసినా తెలియకపోయినా కూడా మనం ఎల్లవేళలా భగవంతుని యొక్క గుణాల్నే ఇష్టపడుతూ ఉంటామనమాట. సో అదే లాజిక్ అనేది మనకి మూవీస్‌లో ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారంట. సో మూవీస్‌లో చూసినట్లయితే మనం ఏవేవైతే క్వాలిటీస్ ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తిని ఇష్టపడతామో, ఆ క్వాలిటీస్ అన్నీ మనకి హీరోలో పెట్టి మనకి ప్రెజెంట్ చేస్తూ ఉంటారు. యెస్ ఆర్ నో? ఎస్ అవును మేడం. మాతాజీ. ఒకవేళ ఆయన దగ్గర అంత డబ్బు లేకపోయినా కూడా ఆయనలో చాలా మంచి నైతిక విలువలనేవి ఉండడము, కష్టపడి ఎదగాలి అనే క్వాలిటీస్ ఉండడము, అండ్ ఇతరులకి సహాయం చేయాలి, కంపాషన్ అనే గుణం ఉండడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చూసినప్పుడు మనం ఆటోమేటిక్‌గా హీరోకి అట్రాక్ట్ అయితూ ఉంటామనమాట. సో నేచురల్‌గా చూసినట్లయితే అన్ని మంచి గుణాలు ఈ ప్రపంచంలో ఎవరికైనా ఉంటాయా చెప్పండి? లేవు మాతాజీ. ఉండవు. కానీ మనకి సో ఎగ్జాక్ట్‌లీ. అక్కడేంటి అంటే భగవంతుడికి ఏదైతే ఆ ఉదార స్వభావం ఉంటుందో, కంపాషన్, ఆ కృప అనేది ఉంటుందో, అందరిని నేను జాగ్రత్తగా చూసుకోవాలి అనే ఆ ఉదార స్వభావం ఏదైతే ఉంటుందో అది మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి మనం హీరోని ఇష్టపడుతూ ఉంటామనమాట. ఆఫ్‌కోర్స్ ఇప్పుడొచ్చే సినిమాలన్నీ యాంటీగా ఉంటున్నాయి. హీరోనే విలన్‌గా ఉండి ఏదైతే చేయకూడదో దాన్నే చేస్తూ మనకు చూపిస్తున్నారు. ఎందుకంటే కలియుగం అడ్వాన్స్ అయిపోతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా హీరోని చూపిస్తున్నారు. బట్ ఇన్ జనరల్ నార్మల్ మూవీస్‌లో చూసుకున్నట్లయితే మనకేంటి అంటే సో ఎ తనకి ఇబ్బందొచ్చినా పర్లేదు, వేరే వారికి ఇబ్బంది రాకుండా చూసుకునే క్యారెక్టర్ అనేది మనకి ప్రొజెక్ట్ చేస్తూ ఉంటారు. సో కృష్ణ కూడా అదే నేచర్‌ని మనకి చూపిస్తూ ఉంటారనమాట. సో అందుకనే మనం తెలిసి తెలియకపోయినా కూడా మనం కృష్ణకే ఆసక్తులవుతూ ఉన్నాం. ఆ నేచర్‌కి మనం అట్రాక్ట్ అవుతున్నామంటే ఎవరిదా నేచర్ చెప్పండి? భగవంతునిది.
ఎగ్జాక్ట్‌లీ. సో, మనకి తెలియకపోవచ్చు. ఇటువంటి గుణాలన్నీ ఒక వ్యక్తిలో ఉండడం అనేది ఇంపాసిబుల్. ఎప్పుడుంటాయి ఇటువంటి గుణాలు అంటే, ఆయన శుద్ధ భక్తుడైనప్పుడే మనకేవైతే గుణాలు చూపిస్తున్నారో, ఆ గుణాలన్నీ ఒక వ్యక్తిలో ఉంటాయి. నార్మల్‌గా భౌతికంగా బ్రతికే వ్యక్తికి ఎప్పుడు కూడా పక్కన వారిని చూసుకోవాలి, నాకు ఇబ్బంది కలిగినా పర్లేదు, ఇంత గొప్ప స్వభావం ఉండదనమాట. ఎంతసేపు నా సుఖము, నా భోగం అనేది ఉందా లేదా దానిపైననే మన ఫోకస్ ఉంటుంది. సో, ఈ లక్షణాలనేవి భగవంతుడిని పట్టుకున్న శుద్ధ భక్తులకి మాత్రమే ఉంటాయి కాబట్టి, మనం తెలిసి అట్రాక్ట్ అవుతున్నా, తెలియక అట్రాక్ట్ అవుతున్నా, మనం భగవంతునికే అట్రాక్ట్ అయిపోతున్నామనమాట. అందుకే కృష్ణకి ఏం పేరు చెప్పండి? కృష్ణ అనే పదానికి అర్థం ఏంటి చెప్పండి? ఆల్ అట్రాక్టివ్ అంటాం. యెస్. సర్వ ఆకర్షణీయుడు అంటాం. సో, భగవంతుడు తన యొక్క గుణాలతో, లీలలతో, రూపంతో అన్నిటితో కూడా అందరిని అట్రాక్ట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ ఒకవేళ భక్తిలోకొచ్చామనుకోండి, భక్తిలో లేనప్పుడు భౌతికంగా ఉన్నప్పుడు మనం ఏవైతే ఇష్టపడుతున్నామో అవి భగవంతుని లక్షణాలు, గుణాలు అని తెలుసుకున్నాం. భక్తిలోకొచ్చాక భగవంతుని లీలలు వింటూ, భగవంతుని గుణగణాలు వింటూ ఉంటే మనకి ఎంత ప్రశాంతత అనేది వస్తుంది. యెస్ ఆర్ నో చెప్పండి? ఎస్ మన జీవితంలో ఎంత నడుస్తూ ఉన్నా భగవంతుని కథ గురించి మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఆటోమేటిక్‌గా అన్నీ మర్చిపోతున్నాము అంటేనే దీనికి అట్రాక్ట్ అవుతున్నట్లా కాదా? అవును మాతాజీ. అది భగవంతుని యొక్క నామ, రూప, గుణ, లీలలకున్న ప్రత్యేకత అనమాట. సర్వ ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. సో, మన జీవితంలో కష్టాల్ని తీయడం అనేది మనకి కుదరని పని ప్రతిసారి. కానీ కష్టానికి ఇమ్యూనిటీ అంటే ఇప్పుడు మనం ఒక రోగం వచ్చిందనుకోండి, రోగం రాకుండా మనం ఏం చేస్తూ ఉంటాము? మనం వ్యాక్సిన్స్ అనేవి వేసుకుంటూ ఉంటాం ఇమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడానికి. సో, భౌతిక జగత్తు దుఃఖాలయమని భగవంతుడు చెప్తూ ఉన్నారు. కానీ దుఃఖాలు మనకి తాకకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే, భగవంతుని నామ, రూప, గుణ, లీలల గురించి మనం వింటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. సో, వాటిలో మనం లీనమైపోయామనుకోండి, ఈ దుఃఖాలయంలో ఉండే దుఃఖాలు మనకి అంటకుండా ఉంటాయన్నమాట. సో, ఆటోమేటిక్‌గా మనము భగవంతుని కథకి, భగవంతుని నామరూప గుణ లీలలకి మనం అట్రాక్ట్ అయిపోతూ ఉంటామన్నమాట. సో, మనం మన క్లాసెస్‌లో కూడా చూడొచ్చు. క్లాసెస్ అనేవి మనం ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం చెప్పండి? ఇక్కడేమన్నా మనకి ఫ్యాన్సీగా ఏవో ప్రొజెక్ట్ చేసి, గ్రాఫిక్స్ అవి ఇవి పెట్టేసి, రోజుకో కొత్త కొత్త విషయాలనేవి మనం చెప్తూ ఉన్నామా? లేదు మాతాజీ. లేదు. ఆల్మోస్ట్ మనం చూసినట్లయితే భగవద్గీత క్లాసెస్ అన్నిట్లో కూడా కొంచెం ఏవైతే కామన్ టాపిక్స్ ఉంటాయో అవే డిస్కస్ చేస్తూ ఉంటాం. సో, మనం ఇంద్రియ ప్రీతి చేయకూడదు, భగవంతుని సేవ చేయాలి, మనం భగవంతుని దాసులమని. లేదంటే కథలకొచ్చేసరికి, లీలలకొచ్చేసరికి ప్రహ్లాద్ పాస్ట్ టైమ్ అనో, ధ్రువ్ మహారాజ్ పాస్ట్ టైమ్ అనో, లేదంటే ఇప్పుడు మన పాండవులకి జరిగిన ఇదేనో, ద్రౌపది దేవిని ఎలా కాపాడారనో. సో, అంతా వీటి గురించే డిస్కస్ చేస్తూ ఉంటాం. కానీ మనకి ఎందుకంత రసవత్తరంగా ఉంటాయి అంటే, అదే కృష్ణ కథకున్న మ్యాజిక్ అన్నమాట. సో, కృష్ణ తన కథలతో, తన నామంతో, తన రూపంతో, తన లీలలతో అందరిని అట్రాక్ట్ చేసేస్తూ ఉంటారన్నమాట. ఓకే. హ్మ్. హ్మ్. అండ్ ఇంకేమంటున్నారు చూడండి ఇక్కడ భాష్యంలో. సిద్ధులు, దేవీ దేవతలు ఎవరైతే మన సత్వగుణంలో ఉంటారో వాళ్ళందరూ కూడా భగవంతుని యొక్క రూపాన్ని చూసి ప్రణమిల్లుతున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారనమాట. కానీ ఎవరైతే దానవ ప్రవృత్తి కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా భయంతో పరిగెడుతున్నారు అని అంటారనమాట. సో, మనకి మృత్యువు విషయంకొచ్చేసరికి కూడా ఒక మాట అంటారు. ఏమంటారు అంటే, మృత్యువు అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయినప్పటికీ కూడా భక్తులు ఒక విధంగా మృత్యువుని చూస్తారు. మన అభక్తులు ఇంకొక విధంగా మృత్యువుని చూస్తారు అంటారనమాట. సో, భక్తులు మృత్యువుని ఎలా చూస్తారు అంటే, దీని ద్వారా నేను భగవంతునికి ఇంకా దగ్గరికి వెళ్తున్నాను అని భక్తులు చూస్తారు. ఎవరైతే భగవంతుడిని పక్కన పెట్టేసుంటారో అభక్తులు వాళ్ళెలా చూస్తారంటే మృత్యువుని, ఈ రూపంలో నన్ను భయంకరమైన రూపంలో భగవంతుడు నన్ను హరిస్తున్నాడు అని వాళ్ళు భయం కంపితులైపోయి నాకు మృత్యు వద్దు అని చెప్పి వాళ్ళు ఇదవుతూ ఉంటారనమాట. సో, ఇది ఎలా ఉంటది అంటే, ఒక పిల్లి తన యొక్క పిల్లని పట్టుకొని వెళ్తుందనుకోండి పళ్ళ మధ్యలో. ఆ పిల్లకి భయంగా ఉంటుందా ఆ టైంలో? లేదు మాతాజీ. ఉండదు. చాలా సురక్షితంగా ఫీల్ అవుతుందనమాట. ఎందుకు అంటే, నా తల్లినే కదా నన్ను పట్టుకుంది. పళ్ళ మధ్యన పట్టుకుందా, ఎట్లా పట్టుకుంది అనేది నా తల్లి ఇష్టం. నా తల్లి నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. సో, పళ్ళ మధ్యన షార్ప్ టీత్ మధ్యన ఉన్న పిల్లకి కూడా తన తల్లి నోటిలో ఉన్నాను అన్నప్పుడు ఎంత సురక్షితంగా ఉంటుందో, భక్తులకి భగవంతుడు మృత్యువు రూపంలో వస్తున్నా కూడా చాలా సురక్షితంగా ఉంటారనమాట.
ఓకే. ఐఎమ్ గోయింగ్ వన్ స్టెప్ క్లోజర్ టు కృష్ణ. నేను ఇంకా భగవంతునికి ఇంకొంచెం దగ్గరికి వెళ్తున్నాను. ఈ జన్మలో ఏదైతే సేవ చేశానో అదే నేను కంటిన్యూ చేస్తాను. ఒకవేళ గోలోక్ వెళ్ళగలిగితే వెళ్ళి అక్కడ సేవ చేసుకుంటాను. లేదు ఇంకా ఇక్కడ ఉంచాలి అనుకున్నారనుకో కృష్ణ, నెక్స్ట్ ఏ శరీరంలో నన్ను తీసుకెళ్తారో అక్కడ నేను సేవ కంటిన్యూ చేస్తాను. ఒక మెట్టు ముందుకే కదా వెళ్తున్నాను అని చెప్పి వాళ్ళెంతో సురక్షితంగా ఫీల్ అవుతారనమాట. భయపడరు భక్తులు. కానీ అభక్తుల విషయం ఎలా ఉంటుంది అంటే భగవంతుడిని విస్మరించి బ్రతుకుతారు కదా! సో, భగవంతుడు ఏ రూపంలో కనిపిస్తారంటే వాళ్ళకి మృత్యు రూపంలో కనిపిస్తూ ఉంటారనమాట. సో, ఇది ఎలా ఉంటుంది అంటే పిల్లి నోట్లో ఒక ఎలుక ఉన్నట్లనమాట. పిల్లి నోట్లో పళ్ళ మధ్యన ఎలుక ఉందనుకోండి, దానికి సురక్షితంగా ఉంటుందా? లేదు మాతాజీ. ఉండదు. సో, తన శత్రువు నోటి వెంట ఆ పళ్ళ ఇదిలో ఆ షార్ప్ టీత్ మధ్యలో అది చిక్కుకుపోయి ఉంది. అది ప్రాణం విలవిలలాడుతూ బిక్కుబిక్కుమంటూ ఉంటదనమాట. ఎప్పుడైనా నా ప్రాణం అయిపోతుంది, చంపేస్తుంది అని చెప్పి దానికి తెలుస్తూ ఉంటుందనమాట. సో, ఈ విశ్వరూపం చూసాక కూడా మనకిక్కడ భాష్యంలో చెప్పినట్లు చాలామంది భగవంతునికి ప్రణమిల్లుతున్నారు చూసి. భగవంతుడు ఇంత గొప్పవారా అని చెప్పి ఇదవుతున్నారు. కానీ ఎవరైతే దానవ ప్రవృత్తి ఉన్నారో వారు భగవంతుడిని ఆ రూపంలో చూసినప్పుడు వారు భయకంపితులైపోయి పరిగెడుతూ ఉన్నారనమాట. అఫ్‌కోర్స్ అర్జున కూడా భయపడ్డారు. భయపడ్డం అనేది ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడేంటి ఇంత విస్తారం చెందడం, ఇంత భయానక రూపం ఏంటి అని భయపడ్డారు తప్ప, భగవంతుడిని నేను శ్యామసుందర రూపంలో చూస్తే నేను స్పందన, ప్రతిస్పందన చేసుకోవచ్చు. భగవంతుడు నాతో రెసిప్రొకేట్ అవుతారు. నాకు ఆ రూపం కావాలి అనే ఇదితో అర్జున భయముంది. కానీ ఇక్కడ దానవుల భయం ఏంటి అంటే ఆయన నాకు మృత్యు రూపంలో కనిపిస్తున్నారు అని వాళ్ళు భయపడుతున్నారనమాట. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? యెస్, నో? Yes, ma'am. యెస్. Yes, ma'am. సో, అది మనకి ఈ శ్లోకాల్లో చెప్తున్నారనమాట. సో, చాలామంది సిద్ధ సమూహాలందరూ కూడా ప్రణమిల్లుచున్నారు. కానీ రాక్షసులు మాత్రం పలు దిక్కులా వాళ్ళు పరిగెడుతూ ఉన్నారు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ శ్లోక చూద్దాం. కస్మాచ్చ తేన న మెరన్మహాత్మన్ కస్మాచ్చ తేన న మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్తే బ్రహ్మణో ఓకే. గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస అనంతదేవేశ జగన్నివాస అనంతదేవేశ జగన్నివాస అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమక్షరం సదసత్పరం యత్ త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమక్షరం సదసత్పరం యత్ కస్మాచ్చ తేన న మేరన్మహాత్మన్ తేన మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాస అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్ త్వమక్షరం సదసత్పరం యత్ కిషన్ ప్రభుజీ శ్లోక చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. తస్మాచ్చత్తేన న మేరన్మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యాధికర్త్రే అనంతదేవేశ జగన్నివాసత్వమక్షరం సదసత్తత్పరం యత్. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. స్వప్న మాతాజీ అనువాదం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. ధన్యవాద ప్రణామ్. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్ మాతాజీ. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటెను గొప్పవాడా, నీవు ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు సగౌరవముగా ప్రణమిల్లరు. ఓ అనంత దేవాదిదేవ జగన్నివాస, నీవు అక్షయుడివై
ఆధారభూతుడవు, సర్వకారణ కారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ. కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉషారాణి మాతాజీ భాష్యం చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదవండి మాతాజీ. భాష్యంపై శైల ప్రభుపాదకి జై. శ్రీకృష్ణుడు సర్వలసే ఆరాధనీయుడని ఇట్లు ప్రణామములను మాతాజీ అర్పించుట ద్వారా ప్రణామములను అర్పించట ద్వారా అర్జునుడు శోషించుచున్నాడు. అతడే సర్వవ్యాపి మరియు ప్రత్యేగాత్మలకు పరమాత్మ అయి ఉన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని మహాత్మ అని సంబోధించుట చేత భగవానుడు మహోదాత్తుడు అప్రమేయుడని తెలియచున్నది. అనంత అను పదము దేవాది దేవుని శక్తి మరియు ప్రభావములచే ఆవరింపబడినది. ఏదియును జగత్తునందు లేదనియు సూచించుచున్నది. దేవేశ అను పదము దేవతలనందరినీ నియంత్రించుచు అతడు వారికంటే అధికుడై ఉన్నాడని సూచించుచున్నది. అతడే సమస్త విశ్వమునకు మూలాధారం. అతని కంటేను అధికులెవ్వరూ లేనందున సిద్ధార్థులు మరియు శక్తిమంతులైన దేవతలందరూ సగౌరవంగా శ్రీకృష్ణ భగవానునికి ప్రణామముల నర్పించుట యుక్తమేనని అర్జునుడు భావించెను. శ్రీకృష్ణుడు బ్రహ్మదేవుని సృష్టించి ఉన్నందున అతడు బ్రహ్మదేవుని కంటెను అధికుడని ప్రత్యేకంగా పేర్కొనినాడు. శ్రీకృష్ణుని స్వరూపాంశ అయిన గద్బోధక సాయి విష్ణువు యొక్క నాభి కమల నాళము నుండి బ్రహ్మ జనించెను. కనుక బ్రహ్మ అని ఉద్భవించిన శివుడు మరియు ఇతర బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు బ్రహ్మ నుండి ఉద్భవించిన శివుడు మరియు ఇతర సమస్త దేవతలందరూ శ్రీకృష్ణ భగవానునకు గౌరవపూర్వకముగా ప్రణామములను అర్పింపవలెను. బ్రహ్మ రుద్రాదులు ఇతర దేవతలు దేవాది దేవునికి ప్రణామములను అర్పింతురని శ్రీమద్భాగవతమున తెలుపబడినది. అక్షరం అను పదం మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఎందుకనగా ఈ భౌతిక సృష్టి నశ్వరమైనను భగవానుడు దానికి అతీతుడు, సర్వకారణ కారణుడు. కనుక అతడు భౌతిక ప్రకృతి యందలి బద్ధ జీవులందరికంటేను మరియు స్వయంగా భౌతిక సృష్టికి అంతటికి అత్యంత ఉన్నతుడై ఉన్నాడు. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు పరమ పురుషుడు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ అర్జున చెప్తున్నారు, ఓ మహాత్మ, బ్రహ్మదేవుని కంటే గొప్పవాడా, నీవు ఆది సృష్టికర్తవు. అట్టి నీకు వారెందులకు సగౌరవముగా ప్రణమిల్లరు? ఎందుకు వాళ్ళు నమస్కారం చేయరనుకుంటున్నావు? నమస్కారం చేస్తారు. ఓ అనంత దేవాది దేవ జగన్నివాస, నీవు అక్షయుడవైన ఆధారభూతుడవు, సర్వకారణ కారణుడవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. సో భగవంతుని యొక్క గొప్పతనాలన్నీ కూడా చెప్తున్నారనమాట. భగవంతుని చూసి, ఆ రూపాన్ని చూసి అర్జున చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జనరల్గా మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం ఏదైనా సాధిస్తే ఓ చాలా గొప్పది సాధించేసాము, మనమే గ్రేట్ అని అనుకుంటూ ఉంటాం. కానీ మనకంటే పై స్థాయిలో ఉన్నవారు దేవీ దేవతలు. ఒప్పుకుంటారా లేదా చెప్పండి? మనకంటే పై స్థాయిలో ఉన్నవారు దేవీ దేవతలు. వాళ్ళందరిలో కల్లా మనకి టాప్ క్లాస్లో ఎవరిని చెప్తారంటే బ్రహ్మ రుద్రాదుల్ని చెప్తారనమాట. సో ఆ బ్రహ్మదేవుడు కూడా ఎక్కడి నుండి వచ్చారంటున్నారు? భగవంతుని యొక్క ఒక విస్తారమైన, ఒక ఎక్స్పాన్షన్ అయిన మన గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి నుండి ఉద్భవించిన కమలంలో బ్రహ్మదేవుడు వచ్చారనమాట. సో ఆ బ్రహ్మదేవుడికి కూడా సృష్టిని ఎలా చెయ్యాలి అని చెప్పింది ఎవరు చెప్పండి? కృష్ణ పరమాత్మ మాతాజీ. ఎగ్జాక్ట్లీ, కృష్ణుడే చెప్పారనమాట. సో మనకి బ్రహ్మ విమోహన లీల జరిగినప్పుడు కూడా బ్రహ్మదేవ చెప్తారనమాట, నేను అసలు నా ఉనికి అనేది ఏముంది కృష్ణ అంటే, అప్పుడు బ్రహ్మదేవుడికి ఒక లెసన్ చెప్పడానికి కృష్ణ ఏం చేస్తారు అంటే, ప్రతి బ్రహ్మాండంలో ఉన్న బ్రహ్మలందరినీ కూడా పిలుస్తారనమాట అక్కడికి. సో అసలు అర్థం కాదు అంటే, మిగిలిన బ్రహ్మలకి ఎవరు కనిపించరు, కానీ మనకి
ఆ బ్రహ్మకి ఎవరైతే ఆయన అఫెన్స్ చేశారో, బ్రహ్మ విమోహన లీలలో భగవంతుని యొక్క గోప ఫ్రెండ్స్ని, దూడలందరినీ కూడా ఎవరైతే ఆయన దాచిపెట్టారో ఆ బ్రహ్మకి మాత్రం మిగిలిన బ్రహ్మలందరూ కనిపిస్తున్నారనమాట. చాలా మంది బ్రహ్మలు ఉంటారు, మీకు అది తెలుసు కదా. నేను ఇది చెప్తుంటే మీకు ఏమైనా క్లారిటీ పోతుందేమో అని మళ్ళీ అడుగుతున్నాను. ప్రతి బ్రహ్మాండానికి ఒక బ్రహ్మ ఉంటారు. ఓకే, సో ప్రతి బ్రహ్మాండంలో ఒక బ్రహ్మ ఉంటారు. ఆ బ్రహ్మకి ఆ బ్రహ్మాండంలో సృష్టి ఎలా చేయాలి అనేది మనకి భగవంతుడు ఆ బ్రహ్మకి చెప్తారనమాట. సో కారణోదక ఛాయ్ విష్ణు ద్వారా ఆ బ్రహ్మ తెలుసుకుంటారు ఎలా ఈ బ్రహ్మాండంలో సృష్టి చేయాలి అని. అట్లా ఎన్ని బ్రహ్మాండాలు ఉంటాయి చెప్పండి? అనంతమైన బ్రహ్మాండాలు మొత్తం. అనంతమైన బ్రహ్మాండాలు. ఎలా ఆ బ్రహ్మాండాలు వస్తాయి? గర్భోదక సాయి విష్ణు స్వేదరంధ్ర గర్భోదక సాయి విష్ణు కాదు, కారణోదక సాయి విష్ణు స్వేదరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తాయి మాతాజీ. కరెక్ట్. కారణోదక సాయి విష్ణు యొక్క స్వెట్ పోర్ట్స్, స్వేదరంధ్రాల నుండి మనకి బ్రహ్మాండాలు వస్తూ ఉంటాయి. ఎట్లా వస్తాయో తెలుసా? భగవంతుడు ఒక్కసారి శ్వాస వదిలారు అంటే బ్రహ్మాండం వస్తుంది, భగవంతుడు శ్వాస పీల్చారు అంటే బ్రహ్మాండాలు లోపలికి వెళ్తున్నాయి. ఒక కారణోదక సాయి విష్ణు యొక్క స్వేద రంధ్రాలు అంటే ఎన్ని ఉంటాయి చెప్పండి? అలాంటి ఒక శ్వాస వదిలి పీల్చేలోపు బ్రహ్మాండం వస్తుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ శ్వాస వదిలి పీల్చేలోపు బ్రహ్మాండం వస్తుంది, వెళ్ళిపోతుంది. అంటే అనంతమైన బ్రహ్మాండాలు సృష్టి జరుగుతున్నాయి. ఒక బ్రహ్మాండం వస్తుంది, ఆ బ్రహ్మాండంలో కారణోదక సాయి విష్ణు ఉంటారు, గర్భోదక సాయి విష్ణు ఉంటారు. గర్భోదక సాయి విష్ణు నాభి నుండి బ్రహ్మ వస్తారు, ఆ బ్రహ్మదేవకి తెలుపుతారు భగవంతుడు ఎలా సృష్టి చేయాలి అని. లోపల బ్రహ్మ సృష్టి చేస్తారు. ఎన్నో మనకి మహాయుగాలు నడిచిపోతాయి. మళ్ళీ బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు అయిపోయాక ఆ బ్రహ్మాండం అంతా కూడా మనకి వినాశనం అనేది జరిగిపోయి భగవంతుని యొక్క శరీరంలోకి వెళ్ళిపోతుంది. అంటే ఈ సమయంలో ఇంత జరుగుతుంది. ఎంత సమయంలో జరుగుతుంది ఇదంతా అంటే, కారణోదక సాయి విష్ణు ఒక్కసారి శ్వాస వదిలి తీల్చుకునే లోపు మనకి బ్రహ్మాండం సృష్టి జరుగుతుంది. బ్రహ్మదందులో వస్తున్నారు, బ్రహ్మకి వేదాల జ్ఞానం ఇస్తున్నారు, సృష్టి ఎలా చేయాలి అని సృష్టి చేస్తున్నారు. బ్రహ్మకి 100 సంవత్సరాలు అనేవి నడుస్తూ ఉన్నాయి. అండ్ అది అయిపోయాక మళ్ళీ బ్రహ్మాండం అంతా కూడా అంతరించిపోతుంది అనమాట. సో ఇదంతా జస్ట్ ఒక్క శ్వాస వదిలి పీల్చుకునే లోపు జరుగుతుంది. అంటే దేవాది దేవుని యొక్క గొప్పతనం అసలు మనం చెప్పగలమా చెప్పండి? ఇంపాసిబుల్ అసలు. అదే మనకి నిన్న ఒక బుక్ చదువుతూ ఉంటే, టీచింగ్స్ ఆఫ్ లార్డ్ కపిల అని బుక్ చదువుతుంటే అందులో చెప్పారనమాట. మనందరికీ తెలుసు, ఏం తెలుసు అంటే భగవంతుడు గ్రేట్ అని తెలుసు, కానీ భగవంతుడు ఎంత గ్రేట్ అనేది మనకి తెలియదు అనమాట. మనకు తెలుసు, ఓకే భగవంతుడు గొప్పవాడు, భగవంతుడి వల్ల అన్ని జరుగుతున్నాయి, అన్ని నడిపిస్తున్నాడు, ఇంతవరకే తెలుసు. పైపైన తెలుసు. అన్ని నడిపించడంలో ఎంత నడిపిస్తున్నాడు కృష్ణ, ఎంత గొప్ప కృష్ణ అనేది మనకి తెలియడం లేదనమాట. అందుకనే మనం సరెండర్ అవ్వలేకపోతున్నాం ఒక్కోసారి. ఓకే ఏదో తెలుసుకుంటున్నాం, వదిలేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ బట్ ఆయన అంత గొప్ప వ్యక్తి. జస్ట్ ఇమాజిన్, భక్తి ఆర్ భగవన్ నామం ఆర్ భగవత్ కథ అనేది అంత గొప్ప వ్యక్తితో మనల్ని కనెక్ట్ చేస్తుంది అంటే భక్తికి ఎంత శక్తి ఉన్నట్టు ఆలోచించండి. అసలు మనకి ఒక కంట్రీలో ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి, మన కంట్రీ ప్రైమ్ మినిస్టర్ని కలవడానికి మనకి పాసిబిలిటీ ఉందా చెప్పండి? ఎంత ఇంపాసిబుల్ చెప్పండి. ఎన్ని పర్మిషన్స్ కావాలి, ఎంత సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అసలు నువ్వెవరు? ఒక నార్మల్ సాదాసీదా వ్యక్తివి, నువ్వేంటి దేశ ప్రధాన మంత్రిని నువ్వు కలిసేది ఏంటి అని చెప్పి మనకి అసలు ఆప్షన్ కూడా ఇవ్వరనమాట. మనకు అది కుదరదు అనమాట. అలాంటిది అనంతమైన బ్రహ్మాండాలు అట్లా శ్వాస వదిలి తీసుకునేలోపు బ్రహ్మాండాలు అట్లా వస్తున్నాయి, ఇట్లా సృష్టి జరుగుతుంది, ఇట్లా ప్రళయం జరుగుతుంది, ఇట్లా వెళ్ళిపోతున్నాయి ఆయన శరీరంలోకి. అంటే ఆయన ఎంతటి గొప్ప వ్యక్తి భగవంతుడు. అటువంటి గొప్ప వ్యక్తిని హరినామం అనే ఒక్క సాధనం ద్వారా, హరినామం చెప్తున్నప్పుడు ఆ గొప్ప వ్యక్తి ఆయన మన పక్కన వచ్చి నిలబడుతున్నారా? ఆయన పక్కన వచ్చి నిలబడి మనం పిలుస్తూ ఉంటే, నీకేం కావాలి చెప్పు, నిన్ను నేను చూసుకుంటాను, నువ్వు నా నామం చెప్తున్నావు కదా, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి అంతటి గొప్ప వ్యక్తి వచ్చి మనకి హామీ ఇస్తున్నారు అంటే భక్తి ఎంత శక్తివంతమైంది ఆలోచించండి. మనం అది మర్చిపోతామన్నమాట ఒక్కోసారి. ఏదో నామం చెప్పమన్నారు చెప్పాం, ఏదో కథ వినమన్నారు విందాం, అట్లా క్యాజువల్ అయిపోతాం. కానీ అటువంటి వ్యక్తి మనతో ప్రతిస్పందించడానికి ఆయన దిగొచ్చి నామరూపంలో, కథ రూపంలో మనకి అవైలబుల్గా ఉన్నారా అంటే ఎంత పొటెంట్ ఈ భక్తి, ఎంత గ్రేట్ ఈ భక్తి అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో తెలుసా, మనకి దేవీ దేవతలు కూడా భగవంతుడిని చూడలేరంట. బ్రహ్మదేవుడు కూడా క్షీరసాగరం దగ్గరికి వెళ్ళినప్పుడు, ఎక్కడైతే మనకి క్షీరోదక సాయి విష్ణు ఉంటారో
అక్కడ ఆ సాగరం దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు కూడా బ్రహ్మదేవుడికి కనిపించరంట కృష్ణ. జస్ట్ విష్ణు క్షీరోదకశాయి విష్ణు మాట్లాడిన మాటలు మాత్రమే వినగలుగుతారంట బ్రహ్మదేవుడు. చూడడం కూడా కుదరదంట. అటువంటి కృష్ణ మనం భక్తి చేస్తున్నప్పుడు మనతో ప్రతిస్పందించడానికి వస్తున్నారు అంటే ద హైయెస్ట్ థింగ్ భక్తి అని మనం అర్థం చేసేసుకోవాలా లేదా చెప్పండి? ఎస్ మాతాజీ. ఏది మనల్ని భగవంతుని దగ్గరికి చేర్చదు. నువ్వు ఏదైనా సాధించు, ఏదైనా చెయ్యి, దట్ డజంట్ మ్యాటర్. భగవంతుని మీద అసలు అది వేస్ట్. నేను సృష్టించిన బ్రహ్మాండం ఒక్కసారి నేను శ్వాస తీసుకున్నానంటే నువ్వు ఎన్ని భవనాలైనా గట్టు, ఒక్కసారి నేను శ్వాస తీసుకున్నానంటే మొత్తం వినాశనం జరుగుతుంది. ఓ నా అకౌంట్లో ఇంత ఉంది కృష్ణ, నా అకౌంట్లో అంత ఉంది కృష్ణ, లేకపోతే నాకు ఇంత పెద్ద స్కై స్క్రేపర్ బిల్డింగ్ ఉంది కృష్ణ, నాకు ఇంత తెలివి ఉంది కృష్ణ, ఇన్ని చెప్పొచ్చు మనం. కానీ ఎంతసేపు అది? మన జీవితమే గట్టిగా ఒక 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు బ్రతికితే అయిపోతుంది. మనమున్న జగత్ అనేది అట్లా అంత టెంపరరీగా ఉన్నదనమాట. సో మనం ఏం చూసి భగవంతుణ్ణి పిలవగలం? మనం ఏముందని భగవంతుణ్ణి అడగగలం? నాకు ఇది ఉంది, అది ఉంది, నువ్వు నాకు ఇది చేయాలి, అది చేయాలని ఏం చెప్పి మనం అడగగలం భగవంతుణ్ణి? కేవలం భక్తికి మాత్రమే ఆయన లొంగుతాడనమాట. ఇంకా దేనికి ఆయన లొంగడనమాట. సో జిత అయిపోతాడు. అంటే అన్కాంకరబుల్, గెలవలేని వ్యక్తిని పైన మనం గెలవగలిగే సాధనమే భక్తి అన్నమాట. భగవంతుడు దేనికి తలొంచడు, కానీ తన భక్తులకి మాత్రం ఆయన తలొగ్గేస్తాడనమాట. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భగవంతుని యొక్క విశ్వరూపం చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రణమిల్లుతున్నారు. మన విషయం పక్కన పెట్టండి, మనల్ని సృష్టించిన సృష్టికర్త కూడా అంటున్నారనమాట. దేవాది దేవ, అనంత, ఓ జగన్నివాస తండ్రి అని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రణమిల్లుతున్నారు. అంటే మన యొక్క పొజిషన్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట భగవంతుని ముందు. ఓకే, యా. సో మనం చెప్పే భగవన్ నామం అనేది అంత ఈజీగా ఎవరికి దొరకదనమాట. సో ఆ నామం చెప్తున్నప్పుడు ఏమవుతుంది అంటే భగవంతుని నామం మన నాలుక పైన చెప్తున్నప్పుడు భగవంతుడే ఇక్కడ నృత్యం చేస్తున్నారు అంటారనమాట. నామంతో మనం ఉన్నామంటే కృష్ణతో మనం ఉన్నట్టే. కృష్ణతో మనం ఉన్నామంటే ఇంకా దేనికి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే అన్నీ ఆయన నుండే వస్తున్నాయి. ఎవరైతే మొత్తాన్ని నడిపిస్తున్నారో ఆ వ్యక్తితో నేనున్నాను అంటే అసలు మనకి వర్రీనే ఉండాల్సిన అవసరం లేదనమాట. అది భగవన్ నామం మనకి ఇచ్చే గొప్ప శక్తి అనమాట. ఓకే, చాలా చక్కగా చెప్తున్నారు. థ్యాంక్ యూ మాతాజీ. సో అందరూ ప్రణమిల్లుతున్నారు. బ్రహ్మదేవుడి నుండి వచ్చిన పరమశివుడు అందరూ కూడా ప్రణమిల్లుతూ చెప్తున్నారనమాట. ఓ దేవాది దేవ, దేవతలందరికీ కూడా నీవు అధిపతివి. సో జగన్నివాస, జగత్తు మొత్తం కూడా నీ నుండే వచ్చింది అండ్ జగత్తంతా కూడా నీ లోపలే ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అండ్ నీవు అక్షయుడవైన ఆధారభూతుడవు, నీకు ఎటువంటి క్షయం అనేది లేదు. నీలో అంటే నువ్వు వినాశనం చెందడం అనేది ఏదీ లేదు. పైపెచ్చు నీపైనే సమస్త జీవులందరూ కూడా ఆధారపడి ఉన్నారు. సర్వకారణ కారణుడవు, అన్ని కారణాలకి కూడా నువ్వే కారణుడివి. అండ్ ఈ భౌతిక సృష్టికి అతీతుడివి. భౌతిక సృష్టి అనేది సృష్టి స్థితి లయ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ కూడా నువ్వు వీటితో ఎటువంటి ఇంపాక్ట్ అనేది కలిగి ఉండవు, వీటికి అతీతంగా ఉంటావు అని చెప్తూ ఉన్నారనమాట. సో ఇలా మనం భగవంతుని గురించి విని భగవంతుడు తన భక్తులతో ప్రతిస్పందించే దాని గురించి మనం ఆలోచించామనుకోండి, ఎంత వండర్ఫుల్గా అనిపిస్తుంది చూడండి. మీకు గుర్తుందా, ఎప్పుడైతే భీష్మదేవ 5 బాణాలు అనేవి సిద్ధం చేసి మన దుర్యోధన వైఫ్ని రమ్మని చెప్తారనమాట. తనని పంపించు, నేను ఆశీర్వదిస్తాను, దీర్ఘ సుమంగళి భవ అని, అప్పుడు నీకు విజయమే జరుగుతుంది, విజయమే ఉంటుంది అని చెప్పినప్పుడు కృష్ణ దాన్ని తెలుసుకొని ద్రౌపదీదేవిని లేపి ద్రౌపదీదేవిని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్లేటప్పుడు ఏం చేస్తారంటే ద్రౌపదీదేవి యొక్క పాదరక్షలు విడవమంటారనమాట. మనం జనరల్గా పాదరక్షలతో వెళ్తూ ఉంటే కొంచెం టక్ 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 అని సౌండ్ వస్తూ ఉంటుంది కదా. సో ఆ సౌండ్కి భీష్మదేవ ఒకవేళ వచ్చేది ద్రౌపది అని చూసారనుకోండి, ఆ బ్లెస్సింగ్ ఇవ్వరు అని చెప్పి కృష్ణ ఏం చేస్తారంటే నువ్వు పాదరక్షలు విడిచేసి కొంగు ఇలా తలపైన కప్పుకొని నువ్వు కామ్గా వెళ్ళి డైరెక్ట్గా భీష్మదేవ పాదాలకి ప్రణామం చెయ్యి అని చెప్తారు. ఆ టైంలో కృష్ణ ఏం చేస్తారు తెలుసా మీకు? నితైసేవిని మాతాజీ చెప్తారనమాట. ద్రౌపదీదేవి యొక్క 2 చెప్పులు ఇట్లా పట్టుకొని వస్తూ ఉంటారంట. కృష్ణ ఏంటి, దేవాది దేవుడేంటి, విశ్వానికి ఆయన నాథుడేంటి, జగన్నాథుడేంటి, ఆయన తన భక్తుల్ని కాపాడుకోవడానికి ఎంత మీనియల్ సర్వీస్ అయినా చేయడానికి సిద్ధపడుతున్నాడంటే ఒక భక్తికి మాత్రమే ఆ శక్తి ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే, సో ఇంకా దేనితోనూ భగవంతుని మనం కొనలేమన్నమాట. కానీ ఒకసారి భక్తి పట్టుకున్నామంటే, అందుకనే భగవంతుడు ఇంకేదడిగినా ఇచ్చేస్తారు. నాకు ముక్తి కావాలా ఇచ్చేస్తారు,
ఐశ్వర్యం కావాలా ఇచ్చేస్తారు, కీర్తి కావాలా ఇచ్చేస్తారు, ఇంక ఏది అడిగినా ఇచ్చేస్తారు. కానీ కృష్ణ నాకు నువ్వు కావాలి, నీ భక్తి కావాలి అని అడిగితే మాత్రం భగవంతుడు టెస్ట్ పెడతాడనమాట. అందరూ అడగచ్చు, అదేంటి నేను భక్తి చేస్తున్నాను, భగవన్ నామం చెప్తున్నాను, మరి నాకెందుకు టెస్ట్లు జరుగుతున్నాయి, నాకెందుకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అంటే అది టెస్ట్ అన్నమాట. ఎందుకంటే గొప్ప బహుమతి మనకి ఇవ్వడానికి కృష్ణ సిద్ధం చేస్తున్నప్పుడు మనం అసలు ఎలిజిబులా కాదా అని చెప్పి టెస్ట్ చేయాలా కదా చెప్పండి. ఎస్ మాతాజీ. ఇప్పుడు తండ్రి కూడా కొడుకుకి ఆస్తిని ఇచ్చేటప్పుడు కొడుకు సక్రమమైన మార్గంలో ఉన్నాడా లేదా అని ఆ నమ్మకం వచ్చాకనే ఆస్తి చేతిలో పెడతాడు. లేదంటే తండ్రికి అనిపిస్తుంది కదా, వీడి చేతిలో పెట్టానంటే మొత్తం మట్టిపాలు చేసేస్తాడు అనుకున్నప్పుడు తండ్రి ఇవ్వాలనుకుంటారా? నో మాతాజీ. ఎవరు? సో భగవంతుడు ఇక్కడ భక్తి చేస్తున్నప్పుడు కూడా మనకి ఎందుకు పరీక్షలు పెడుతున్నారు అంటే ఆ పరీక్షలు పెట్టడం ద్వారా అసలు నిజంగా మనం ఎలిజిబులా కాదా భక్తికి. అంటే భక్తికి మనకు వచ్చే ఆస్తి ఏంటి అంటే భగవంతుడే వచ్చేస్తున్నారు అనమాట. భక్తి చేస్తున్నప్పుడు మనం దేన్ని పొందాలనుకుంటున్నాం, భగవంతుడినే పొందాలనుకుంటున్నాం. కాబట్టి నిజంగా మనం ఎలిజిబులా కాదా, ఏదో ఇంకేదైనా లోపల అల్టీరియర్ మోటివ్స్ పెట్టుకొని లోపల ఇంకేదో కావాలన్న ఇదితో భక్తి చేస్తున్నామా, లేదు ఏదైనా కానీ నాకు నువ్వే కావాలి కృష్ణ అని మనం నిరూపిస్తున్నామా ప్రతి చోట అని భగవంతుడు టెస్ట్ చేస్తూ ఉంటారనమాట. అందుకనే మనం భక్తిలోకి వచ్చాక కూడా నాకు కష్టాలు ఉన్నాయి, నేను భగవన్ నామం చెప్తున్నాను అయినా కూడా కష్టాలు వస్తున్నాయంటే వస్తాయి కష్టాలు, కృష్ణ టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో కూడా పాస్ అయ్యే శక్తి భగవంతుని పాదాలు పట్టుకుంటే మనకి ఎలా అనేది చూపిస్తారనమాట. సో టెస్ట్ పెట్టే వ్యక్తి ఆయనే, టెస్ట్లో ఎలా పాస్ అవ్వాలో కూడా చెప్పే వ్యక్తి ఆయనే అనమాట. సో ఇది కృష్ణ యొక్క రోల్ అనమాట. సో పరీక్ష పెడుతున్నారు, కృష్ణ నాకు చేత కావట్లేదు, కృష్ణ ఈ పరీక్షను ఎలా చేయాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే నాకు శరణు అని భగవంతుని పాదాలు పట్టుకున్నాం అనుకో, పర్లేదు నీకు క్వశ్చన్ పేపర్ ఇచ్చాను కదా, ఇట్లా నువ్వు ఆన్సర్ చేసావంటే ఈజీగా నువ్వు పాస్ అయిపోతావని ఆన్సర్ షీట్ కూడా మనకి ఇచ్చేస్తూ ఉంటారనమాట కృష్ణ. అది కృష్ణ అనమాట. సో మనం చేయాల్సిందల్లా ఇంటెలిజెన్స్ ఏంటి అంటే మనం కష్టం వచ్చినప్పుడు టెస్ట్ పెట్టినప్పుడల్లా షేక్ అయిపోకూడదు, ఇమీడియట్గా మళ్ళీ భగవంతుని పాదాలు పట్టేసుకొని కృష్ణ నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు, నువ్వే నాకు దిక్కు అని చెప్పి మనం భగవంతుని పాదాలు పట్టుకున్నాం అనుకోండి, ఇట్స్ ఓకే, నువ్వు నా దగ్గరకు వచ్చావు కదా, ఈ టెస్ట్ పెట్టిందా నువ్వు నా దగ్గరికి రావడానికి, నువ్వు పాస్ అయిపోయినట్టే అని చెప్పి కృష్ణ మనకి ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తారనమాట. సో కృష్ణ లీల అలా ఉంటుందన్నమాట. సో అంతటి గొప్ప వ్యక్తి ముందు ప్రతి ఒక్కరూ ప్రణమిల్లుతున్నారు. మనం అనుకోవచ్చు మనం ఏదో చేసేది గొప్ప అని అనుకుంటాం, కానీ వీఆర్ నథింగ్, వీఆర్ జస్ట్ నథింగ్. భగవంతుడు, అందుకనే భగవంతుడు ఇన్ఫినిట్ అయితే మనం ఇన్ఫినిటెసిమల్ అంటాం అనమాట. తల వెంట్రుక భాగంలో 10,000 వంతు సైజులో ఉన్న మనమే ఇంత విరవిగిపోతూ ఉంటాం ఏదన్నా చేస్తే. మనందరినీ సృష్టించిన సృష్టికర్త ఎన్నో బ్రహ్మాండాలు ఆయన శరీరం నుండి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్న వ్యక్తి మనకి మనం కావాలి అని ఎప్పుడు కోరుకుంటారు అంటే మనలో వినయం ఉన్నప్పుడే మనకి దగ్గర అవ్వాలి అని భగవంతుడు కోరుకుంటూ ఉంటారనమాట. అందుకనే త్రినాదపి సునీచేన కరోరివ సహిష్ణున ఆ మానిన మానదిన కీర్తనీయ సదాహరి. ఎవరు చెప్పగలుగుతారు హరినామం అంటే ఎవరైతే ఆ వినయంతో ఆ ఓర్పుతో నాకు మర్యాద కావాలి అనే ఇది లేకుండా నేను అందరికీ మర్యాద ఇస్తాను అని చెప్పి అంత తన పొజిషన్ అనేది అర్థం చేసుకొని బ్రతుకుతారో అటువంటి వ్యక్తి సదా హరినామాన్ని జపించగలరు. సదా హరినామాన్ని జపించగలరు అంటే అర్థం ఏంటి, సదా హరితో ఆయన ఉండగలరు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకేనా, అర్థమైందా శ్లోక? శ్లోక అర్థమైంది మాతాజీ. అంటే శ్లోక కొంచెం పదాలు కొంచెం విడదీయడం కష్టం, పదం విడదీసి చెప్తే కొంచెం బాగుంటదేమో. అంటే అర్థం అంటారా ప్రభుజీ? అంటే ఓకే షూర్ ప్రభుజీ. ఇవి కొంచెం పెద్దవిగా ఉన్నాయి, మనకి మామూలుగా లేవు, ఇవి మామూలు మీటర్లో లేవు, కొంచెం పెద్దగా ఉన్నాయి శ్లోక 11th చాప్టర్లోవి. దట్స్ ఫైన్ ప్రభుజీ, మనం ఎసెన్స్ అర్థం చేసుకుంటే చాలు. ఇది ఎసెన్స్ బాగానే ఉంది, దీని గురించి ఏమి లేదు కన్ఫ్యూజన్. అంటే శ్లోకము చదివినప్పుడు కూడా మాకు అర్థమైనట్టు ఉండే పద్ధతిలో అది. ఎస్ ప్రభుజీ. ఫైన్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? మిగిలిన శ్లోకాస్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు మాతాజీ. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా మాతాజీ, కృష్ణుని పాదాలు పట్టుకుంటే మనకు సరైన మార్గం చూపిస్తాడు అని చెప్పారు. అది ఒక్కసారి రిపీట్ చేయరా? అంటే నేను ఏం చెప్పాను ఎగ్జాంపుల్ అనా? కృష్ణుని మనము పరీక్ష పెట్టినప్పుడు మనతోని అని చెప్పారు కదా, అది ఒకసారి అంటే భక్తిలోకి వచ్చాక కూడా మనకి ఎందుకు పరీక్షలు పెడుతున్నారు, ఎందుకు కష్టాలు వస్తాయని చెప్పి మనం కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే పరీక్ష పెట్టే వ్యక్తి కూడా భగవంతుడే.
ఆన్సర్ షీట్ ఆ పరీక్షలో ఎలా ఉత్తీర్ణులు అవ్వాలి అనేది కూడా మనకి భగవంతుడే దారి చూపిస్తారనమాట. ఎలా దారి చూపిస్తారు అంటే, ఒకవేళ ఆ పరీక్ష మనం తట్టుకోలేకపోతున్నాం అనుకోండి, సింపుల్గా భగవంతునికి సరెండర్ అయిపోవడం, శరణాగతులు అయిపోవడం. కృష్ణ నాకు ఏం చేయాలో తెలియడం లేదు, ఎలా దీని నుండి బయటపడాలో నాకు అర్థం కావట్లేదు, నువ్వే నాకు దిక్కు, నువ్వే నన్ను దీని నుండి బయటపడేలాగా చెయ్యాలి అని చెప్పి భగవంతుని పాదాలు పట్టుకున్నాం అనుకోండి, కష్టం వచ్చినప్పుడు కూడా భగవంతుని వైపు తిరిగి భగవంతుని పైన ఆధారపడిపోవడం అనేదే అక్కడ పెద్ద పరీక్ష అన్నమాట. సో అది మనం చేయగలిగాం అనుకోండి, ఆ పరీక్ష నుండి ఎలా బయటపడాలో కూడా భగవంతుడు మనకి తెలియజేసేస్తారనమాట. సో కృష్ణ అట్లా స్పెషల్ అన్నమాట. జనరల్గా మనకి క్వశ్చన్ పేపర్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ ఇచ్చిన వ్యక్తి ఆన్సర్ షీట్ మనకి ఇవ్వరు. కానీ కృష్ణ అలా కాదనమాట. క్వశ్చన్ పేపర్ ఆయనే సెట్ చేస్తున్నారు, ఆన్సర్ షీట్ కూడా ఆయనే మనకి లీక్ చేసేస్తారనమాట, ప్రొవైడెడ్ మనం వెళ్ళి భగవంతుని పాదాలు పట్టేసుకుంటే. లీక్ చేయడం అంటే లీక్ అని కాదు, బట్ స్టిల్ ఏంటి అంటే ఆన్సర్ ఎలా చేయాలి అనే తెలివి కూడా భగవంతుడు ఇచ్చేస్తారు. హరే కృష్ణ మాతాజీ. భగవంతుని శరణ పెడితే ఆయన అన్ని ఆయనే చూసుకుంటారని. ఎస్, కరెక్ట్, అంతే మాతాజీ. ఎస్, హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. మన కష్టాలు వచ్చినప్పుడు మనకు ఎవరు హెల్ప్ చేయరు, మనమే సొల్యూషన్ వెతుక్కుంటాము. ఎవరికో ఒకరికి హెల్ప్ చేస్తారు ఎవరైనా, కానీ మామూలుగా అంటే ఫ్యూచర్లో చూసిన విధంగా అయితే కష్టాలు వచ్చినప్పుడు ఎవ్వరూ ఆదుకోరు మాతాజీ. మన రిలేటివ్స్ అయినా ఎవరైనా మనది మనమే సొల్యూషన్ వెతుకొని మనమే గెట్ ఆన్ అవుతూ ఉంటాము. ఎవరికో ఒకరికి అంటే పేరెంట్స్ ఎవరో మంచిగా ఉండే హెల్ప్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళు ఎవరు హెల్ప్ చేయరు. అది మనది మనమే గెట్ ఆన్ అయ్యి మనమే సొల్యూషన్ వెతుకొని మనమే దారి వెతుకొని మనమే వెళ్తూ ఉంటాము. అంటే దేవుడా ఇది ఎలా చెయ్యాలి అని దేవుని భగవంతుని వేడుకొని మనం సొల్యూషన్ వెతుకుంటాం. ఎందుకంటే మనకి ఎవరు చేయరు కాబట్టి అక్కడ భగవంతుని వేడుకుంటాము. అదే సొల్యూషన్. అది మీరు చెప్పింది ఇప్పుడు అర్థమైంది మాతాజీ. యాక్చువల్గా ఎవరు చెయ్యరు అనే దానికి కూడా ఒక రీజన్ ఏంటంటే మాతాజీ, ప్రతి ఒక్కరి యొక్క శక్తి ఆర్ ప్రతి ఒక్కరి యొక్క సహాయం చేయాలి అనే ఇది అనేది లిమిటెడ్ మాతాజీ. లిమిటెడ్ పక్కన వారికి చెయ్యాలి అనే ఇంటెన్షన్ ఉన్నప్పటికీ కూడా చెయ్యలేని పరిస్థితి ఉండొచ్చు. కొంతమందికి చేయాలి అనే ఇంటెన్షనే ఉండకపోవచ్చు. సో రెండు అవ్వచ్చు అక్కడ మనకి. కానీ భగవంతుడు అలా కాదనమాట. మనకి సహాయం చేయాలి అనే ఇంటెన్షన్ భగవంతుడికి ఉంది, సహాయం చేయగలిగే శక్తి కూడా భగవంతునికి ఉంది అనమాట. ఎల్లవేళలా భగవంతుడికి ఉంటుంది. ఎల్లవేళలా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మేబీ మనకి ఒక 10 సార్లు ప్రాబ్లం వచ్చినప్పుడు 5-6 సార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి హెల్ప్ చేయొచ్చు. బట్ మిగిలిన 4 సిచ్యువేషన్స్ లో వాళ్ళు కూడా చేతులు ఎత్తేయచ్చు, మా చేతుల్లో లేదు, చేయలేకపోతారు. ఇప్పుడు ఈ కలియుగంలో ఎవరిది వాళ్ళకే సరిపోవట్లేదు మాతాజీ. ఎవరు చేస్తారు? ఏది చేయాలన్నా భగవంతుడు అనుగ్రహిస్తేనే వాళ్ళు కూడా మనకు చేయగలిగే శక్తి ఇస్తారు మాతాజీ. ఎగ్జాక్ట్లీ, అంతే అంతే మాతాజీ. మనకి వేరే వారి ద్వారా కూడా సహాయం అందినా కూడా భగవంతుడే వారి రూపంలో మనకి సహాయం చేస్తున్నారని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకే మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ఒక రిక్వెస్ట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మా అమ్మాయికి కొంచెం హెల్త్ బాగుండట్లేదు మాతాజీ, ఒకసారి ప్రేయర్ చేస్తారా? షూర్ మాతాజీ, చేద్దాము. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. ఇంకేం క్వశ్చన్స్ లేవంటే మనం ఒకసారి అందరం కలిసి 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్పి క్లాస్ క్లోజ్ చేద్దాం. ఓకే, ఇంకేమి హ్యాండ్స్ రైజ్ అయ్యి లేవు కాబట్టి ఒకసారి మనం అందరం కలిసి 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్పి ఎవరెవరికైతే హెల్త్ బాగాలేదో వాళ్ళందరూ కూడా భగవంతుని కృపతో త్వరగా ఆ ఫేజ్ నుంచి గెట్ ఆన్ అయ్యి చక్కగా ముందుకెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ 3 times హరే కృష్ణ మహామంత్రం చెప్తాం. ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ. పంచకల్పతరుభ్యశ్చ కృపా కృష్ణ సింధుభ్యో పావనేభ్యో హరే వైష్ణవేభ్యో కృష్ణ నమః. మాతాజీ. अनंत कोटि वैष्णव वृंद की जय, श्रील प्रभुपाद की जय, श्रील गुरुदेव की जय, निताई गौर प्रेमानंदे, हरि हरि बोल. थैंक यू सो मच माताजी. हरे कृष्ण దండ ప్రమాణాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండ ప్రణామం. हरे कृष्ण, धन्यवाद प्रणाम.
హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద భాగవతం ప్రణామం. క్లాస్ కి రావట్లేదు మాతాజీ. నాకు ఈవినింగ్ కుదరడం లేదు మాతాజీ, అందుకే రాలేకపోతున్నాను. రికార్డింగ్ ఫాలో అవుతున్నాను. అవునా మా కృష్ణ మాధవ్ మాతాజీ. చాలా రోజులైంది మాతాజీ మీరు రాక. అదే అంటున్నా. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, అంటే ధన్యవాద ప్రణామం. క్లాసెస్ తీసుకుంటున్నారా మాతాజీ? వేరే క్లాసెస్ తీసుకుంటున్నారా? లేదు మాతాజీ, ఫ్రైడే ఈవినింగ్ జరుగుతుంది క్లాస్, అంతే. నిన్న జరిగింది. ఓకే మ్మ్. హరే కృష్ణ కృష్ణ మాతాజీ, మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ, ప్రణామం ధన్యవాద్ ప్రణామ్. మాతాజీ. థ్యాంక్ యూ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ధన్యవాద్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ.